చంద్రపాలెం బాపూజీ కళామందిరం వద్ద ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం బాపూజీ కళామందిరం వద్ద ఉన్న దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి చంద్రపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లార కృష్ణమూర్తి పాత్రుడు పిల్లా సూరిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంలోనే ప్రథమంగా నిలిపారని, పేద బడుగు బలహీన వర్గాలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, 108 ఫీజు రియంబర్స్మెంటు, టాపిక్ మొదలగు పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. నేటికి ఈ లోకాన్ని విడిచి 15 సంవత్సరాలు గడిచినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేటికి మరువలేకున్నారని, వైఎస్ఆర్ లేని లోటు ఏ ఒక్కరూ తీర్చుకోలేనిదని కొనియాడారు. ఓకే, స్టార్ట్ చేయండి. ఈరోజు ఒక విషాదమైనటువంటి ఘటన. 2009 సెప్టెంబర్ 2న యావత్ తెలుగు విషాదంలో మునిగిపోయినటువంటి రోజు. ఆంధ్ర రాష్ట్రానికి బందిరందై అనేకమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయం బాగుంటే, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనేటువంటి నిదానంతో ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చేస్తున్నటువంటి టైంలో దురదృష్టం వెంటాడి రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2, 2009న మరణించడం జరిగింది. ఆ రోజు యావత్ తెలుగు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. సుమారు 900 మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక అభావి అయినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అటువంటి మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి అనే పార్టీ ఒక నిర్మాణం చేసి ఆ తండ్రి ఆశయాల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్నటువంటి నిశ్చయంతో ఆయన 2019లో అధికారం చేపట్టి ఆయన ఏ ప్రాజెక్టులు అయితే పెండింగ్లో ఉండిపోయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అటువంటి మహనీయునికి మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు భీమిలి నియోజకవర్గం నుంచి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు నేటికి 15 సంవత్సరాలే 16 సంవత్సరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16వ సంవత్సరం. నేటికి ప్రజల్లో గుండెల్లో ఇచ్చిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని నాడి తెలిసి ఆ నాడి ప్రకారం రాష్ట్రాన్ని తప్పించే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా బాధపడుతుంది. మధురవాడ జీఎంసీ 7వ వార్డు నుంచి అందరు నాయకులు, చంద్రపాలెం ప్రజలందరూ కూడా ఈ గ్రామంలో ఇక్కడ నివాళులర్పించి అలాగే ఈరోజు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రపాలెం బాపూజీ కళామందిరం వద్ద జాతీయ నాయకుల్లో విగ్రహాల్లో ఉన్న ఒక విగ్రహమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. భీమిలి మాజీ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 2004 నుండి 2009 వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏదైతే అవసరాలో గుర్తించి అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టి 2009 సెప్టెంబర్ 2న ఆయన అమరులయ్యారు. ఆయన లోటు అసలు ఎవరు కూడా తీర్చలేనిది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చేపట్టి ఆయన బాటలో నడిచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని మా ఆకాంక్ష.